నిలువెల్ల ఉగ్రవాదంతో నిండిపోయిన ముష్కర్లు భారత్లో భారీ కుట్రకు ప్లాన్ చేశారు. దేశంలో ఎవరికీ అనుమానం రాకుండా జీవనం సాగిస్తూనే దాడులకు పాల్పడుతున్నారు. విషయాన్ని పసిగట్టిన ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు పుట్టల్లో దాక్కున్న ఉగ్రవాదులను ఏరి పారేస్తోంది. ఢిల్లీ బాంబ్ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ కీలక విషయాలు రాబట్టింది. దర్యాప్తులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇంతకీ ఎన్ఐఏ పట్టుకుంది ఎవరిని? నిందితులకు పాకిస్తాన్తో ఎలాంటి సంబంధాలున్నాయి? అసలు వాళ్ళ ప్లాన్ ఏంటి? భారత్లో ఎక్కడెక్కడ దాడులకు వాళ్ళు ప్లాన్ చేశారు? ఉగ్రవాది డానిష్ నుంచి కీలక సమాచారం సేకరణ. పెద్ద ఎత్తున ఫోటోలు, వీడియోలు లభ్యం. ప్లాన్ వివరాలు సహచరులకు ఫార్వర్డ్. ఢిల్లీ కార్ బ్లాస్ట్ పై దర్యాప్తు కొనసాగుతోంది. ఇప్పటికే అనేక కీలక విషయాలను దర్యాప్తు సంస్థలు రాబట్టాయి. ఇక ఢిల్లీ బ్లాస్ట్ వెనుక ఉన్న సహకుట్రదారుడు జాసిర్ బిలాల్ వనీ అలియాస్ డానిష్ ను నవంబర్ 17న పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీ పేలుళ్ల వెనుక క్రియాశీల సహకుట్రదారుడిగా ఇతడేనని కనిపెట్టారు. అంతేకాకుండా దేశవ్యాప్త పేలుళ్లకు కీలక సూత్రధారుడిగా భావిస్తున్నారు. డానిష్ డ్రోన్లు నిర్వహించడంలో స్పెషలిస్ట్. ఇజ్రాయెల్పై హమాస్ జరిపించినట్లుగా అదే తరహాలో డ్రోన్ దాడులు చేయాలని కుట్ర పన్నినట్లుగా తేలింది. ఈ మేరకు డానిష్లో లభ్యమైన ఫోటోలను బట్టి అధికారులు అంచనాకు వచ్చారు. డానిష్ ఫోన్లో డిలీట్ అయిన ఫోల్డర్ నుంచి ఫోటోలు, వీడియోలను అధికారుల బృందం సేకరించింది. ఇందులో డ్రోన్లు, రాకెట్ లాంచర్లు, డజన్ల కొద్దీ చిత్రాలు, వీడియోలను గుర్తించారు. హమాస్ తరహాలోనే భారత్లోనూ దాడులు చేయాలని ప్లాన్ చేసినట్టుగా కనిపెట్టారు. డ్రోన్లలో పేలుడు పదార్థాలు ఎలా అమర్చాలో కూడా ఒక వీడియో మొబైల్లో ఉంది. వీడియోలన్నీ ఒక యాప్ ద్వారా సహచర కుట్రదారులకు పంపినట్లుగా కనుగొన్నారు. యాప్లో కొన్ని విదేశీ నంబర్లు కూడా ఉన్నట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఇక ఉగ్రవాదులు 25 కిలోమీటర్ల వరకు ప్రయాణించగల మోడిఫైడ్ డ్రోన్లను కూడా తయారు చేసినట్లుగా దర్యాప్తులో తేలింది. హమాస్ ఉపయోగించిన గ్లైడింగ్ రాకెట్లపై కూడా ఉగ్రవాదులు పరిశోధనలు చేసినట్లుగా తెలుస్తోంది. డ్రోన్, యాంటీ డ్రోన్ తయారీ సంస్థ ఇండోవింగ్స్ సీఈఓ పరాస్ జైన్ మాట్లాడుతూ ఈ రాకెట్లు భూమి నుంచి లేదా చేతితో కూడా విడుదల చేయొచ్చని తెలిపారు. ఇవి తక్కువ ఖర్చుతోనే తయారు చేయొచ్చని చెప్పారు. ఈ రాకెట్ను 20 సెకండ్లలో ప్రయోగించవచ్చని, 1 నిమిషంలో 3 రాకెట్ల వరకు ప్రయోగించవచ్చని తెలిపారు. హమాస్ పెద్ద మొత్తంలో ఇలాంటి రాకెట్లనే ప్రయోగించిందని, వేగంగా విధ్వంసాన్ని సృష్టిస్తాయని వెల్లడించారు. ఈ కుట్ర అమలు కోసం పలువురు టెక్నికల్ నిపుణులను కూడా సంప్రదించినట్లు దర్యాప్తులో తేలింది. అయితే ఈ రాకెట్, డ్రోన్ దాడుల ప్రణాళిక విఫలమవడంతో వారు కారు బాంబు దాడికి పాల్పడినట్లు అధికారులు నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడైన డాక్టర్ ఉమర్ ఉన్ నబీకి సహకరించిన ఇద్దరిని ఎన్ఐఏ అరెస్టు చేసింది. వీరిలో ఒకడైన జమ్మూ కశ్మీర్కు చెందిన జసీర్ బిలాల్ వనీ అలియాస్ డానిష్ ను అదుపులోకి తీసుకున్నారు. ఇతడు డ్రోన్ల మార్పు, రాకెట్ బాంబుల తయారీకి టెక్నికల్ సపోర్ట్ అందించినట్లు ఎన్ఐఏ పేర్కొంది. పొలిటికల్ సైన్స్ గ్రాడ్యుయేట్ అయిన వనీని ఉమర్ తీవ్రంగా ప్రభావితం చేసి ఆత్మాహుతి దాడికి సిద్ధం చేసినట్లు తెలిసింది. కారు బాంబు కోసం వాహనాన్ని సమకూర్చిన అమీర్ అనే మరో వ్యక్తిని కూడా అధికారులు అరెస్ట్ చేశారు. జమ్మూ కశ్మీర్లోని అనంతనాగ్ జిల్లా ఖాజీగండ్కు చెందిన డానిష్ అసలు పేరు జాసిర్ బిలాల్ వనీ. ఢిల్లీ పేలుడు వెనుక చురుకుగా వ్యవహరించి ఉగ్రవాది డాక్టర్ ఉమర్ ఉన్ నబీతో కలిసి వ్యూహరచన చేసినట్లు ఎన్ఐఏ ప్రకటించింది. డ్రోన్ల మార్పిడిలో డానిష్ నిపుణుడు. ఉగ్ర దాడులకు సాంకేతిక సహాయం అందించేలా డ్రోన్లను మార్పు చేయడం, రాకెట్లను తయారు చేయడానికి ప్రయత్నించడం వంటివి చేశాడని ఎన్ఐఏ తెలిపింది. భారీ బ్యాటరీలతో శక్తివంతమైన డ్రోన్లను తయారు చేయడానికి ప్రయత్నించాడని, కెమెరాలతో పాటు ఎక్కువ బరువున్న బాంబులను వాటి ద్వారా తీసుకెళ్లొచ్చని సమాచారం. చిన్న ఆయుధాలు అమర్చిన డ్రోన్లను తయారు చేయడంలో అతడికి అనుభవం ఉందని తెలిసింది. డానిష్ ను నవంబర్ 17న శ్రీనగర్లో ఎన్ఐఏ బృందం అరెస్ట్ చేసింది. డాక్టర్ ఉమర్తో కలిసి డానిష్ మారణ హోమాన్ని సృష్టించాలని ప్లాన్ చేసినట్లుగా అధికారులు కనిపెట్టారు. అల్ ఫలాహ్ యూనివర్సిటీకి డానిష్ పలుమార్లు వచ్చి మాస్టర్ ప్లాన్ వివరించినట్లుగా సమాచారం. ఇందుకు సంబంధించిన ఆధారాలను కూడా సేకరించినట్లు తెలుస్తోంది. ఎర్రకోట సమీపంలో జరిగిన ఈ కారు బాంబు పేలుడులో 14 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. ఆత్మాహుతి దాడికి పాల్పడింది అల్ ఫలా యూనివర్సిటీకి చెందిన డాక్టర్ ఉమర్ ఉన్ నబీగా గుర్తించారు. అల్ ఫలా యూనివర్సిటీ వ్యవహారాలపై అధికారులు దృష్టి సారించారు. ఆ విద్యాసంస్థకు చెందిన దాదాపు 10 మంది కనిపించకుండా పోయారని వార్తలు వచ్చాయి. ఆ వ్యక్తుల ఫోన్లు సైతం స్విచ్ ఆఫ్ వస్తున్నాయని అధికారులు తెలిపారు.
మరోవైపు ఈ వర్సిటీ ప్రధాన కార్యాలయంతో పాటు మరో 24 ప్రాంతాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. అల్ ఫలా గ్రూప్ చైర్మన్ జవాద్ అహ్మద్ సిద్దికీని అరెస్ట్ చేసింది. తప్పుడు అక్రిడిటేషన్ ఆధారంగా విద్యార్థుల నుంచి మొత్తం 415 కోట్లు వసూలు చేసినట్లు గుర్తించింది. ఇదిలా ఉంటే ఎర్రకోట పేలుడుకు పాల్పడిన ఉగ్ర డాక్టర్ ఉమర్ నబీ సహా ఈ కేసులో మిగతా నిందితులకు జైషే మహమ్మద్ ఉగ్ర మాడ్యూల్తో సంబంధాలు ఉన్నట్లు దర్యాప్తు సంస్థలు గుర్తించాయి. ఆఫ్ఘనిస్తాన్, పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి ఉగ్ర హ్యాండర్లు ఈ కుట్రను నడిపించినట్లు గుర్తించాయి. ఉగ్ర మాడ్యూల్కు అందిన నిధులు, డిజిటల్ మాధ్యమాల్లో వారు జరిపిన సంభాషణలపై దర్యాప్తు జరుగుతోంది. ఈ క్రమంలోనే ఇండియాలో మరిన్ని ఆత్మాహుతి దాడులకు జైషే మహమ్మద్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ప్లాన్ చేస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. దాడి కోసం పాకిస్తాన్లో విరాళాలు సేకరిస్తున్నట్లు తెలిపాయి. ఎర్రకోట బాంబు పేలులపై ఎన్ఐఏ జరుపుతున్న దర్యాప్తులో ఈ సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఇండియా వ్యాప్తంగా దాడులకు ఆత్మాహుతి ఆర్మీని సిద్ధం చేస్తున్నట్లు తెలిసింది. ఈ మేరకు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఒక్కొక్కరి దగ్గర నుంచి 6,400 విరాళాలు సేకరిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్లో ఉపయోగించే యాప్ సదాపేకు డబ్బులు పంపాలని, ఆ నిధులతో సూసైడ్ బాంబర్ కోసం అవసరమయ్యే షూ, వులెన్ సాక్సులు, మ్యాట్రెస్, టెంట్ కొనుగోలు చేస్తోంది. దాడికి ముందు సూసైడ్ బాంబర్కు ఫీల్డ్లో కావాల్సిన వస్తువులన్నీ కొనేందుకు సహకరించాలని పాకిస్తానీయులను జైషే మహమ్మద్ డిమాండ్ చేస్తోంది. చలికాలంలో వారికి వింటర్ కిట్ స్పాన్సర్ చేయాలని, డొనేట్ చేసిన వారిని జిహాదీలుగా గుర్తిస్తామని వెల్లడించింది. అయితే ఇక్కడ మరో విషయం ఏంటంటే, సూసైడ్ బాంబర్లుగా మారేందుకు మహిళలకు జైషే మహమ్మద్ అవకాశమిస్తున్నట్లు సమాచారం. పాకిస్తాన్ మద్దతున్న ఉగ్రవాదుల ఉనికి మళ్లీ ఆందోళనకరంగా పెరుగుతున్నట్లు వెల్లడైంది. జైషే, లష్కరే-తోయిబా వంటి ప్రధాన ఉగ్రవాద సంస్థలు దాడుల కోసం తమ నెట్వర్క్ను సమన్వయం చేసుకుంటూ మోహరింపులు చేపడుతున్నట్లు నివేదికలు సూచించాయి. ఈ రెండు కూడా పాక్ ప్రభుత్వ, ఆర్మీ నుంచి ఆర్థిక సహకారం, వ్యూహాత్మక మద్దతు పొందే ప్రముఖ ఉగ్రవాద సంస్థలే. గత 6 నెలల్లో పలు దాడులతో భారత్లో ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ వైట్ కాలర్ టెర్రర్ నెట్వర్క్లో భాగమైన మరికొందరు డాక్టర్లను, నిందితులను ఇప్పటికే అరెస్టు చేయగా కశ్మీర్, హర్యానా, ఉత్తరప్రదేశ్, ఢిల్లీలో సోదాలు కొనసాగుతున్నాయి. మరి చూడాలి దీనిపై భారత ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో, ఆపరేషన్ సింధూర్ను మళ్లీ స్టార్ట్ చేస్తుందో.